అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో అన్నాచెల్లెలు గట్టు వద్ద గోదావరిలోకి జీపు దూసుకువెళ్లడంతో ఓ యువకుడు మరణించాడు. ఉదయం నుంచి విస్తృతంగా గాలించిన జాలర్లు, పోలీసులు జీపుతో పాటు మృతదేహాన్ని గుర్తించారు. జీపును నిమ్మకాయల శ్రీధర్ మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రీధర్ మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక శ్రీధర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అంతర్వేది బీచ్కు కాకినాడ నుంచి ముగ్గురు యువకులు వెళ్లారు. అంతర్వేదిలో రూమ్ తీసుకున్నారు. రాత్రి పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. అర్ధరాత్రి 11:30 రూమ్లో ఒకతనుండగా మిగతా ఇద్దరు థార్ జీప్లో సముద్రం ఒడ్డుకు వెళ్లారు. బీచ్ రోడ్లో జీప్ డ్రైవ్ చేస్తూ ఉండగా అన్నాచెల్లెలు గట్టు దగ్గర మలుపును గమనించలేదు. దీంతో జీపు గోదావరిలోకి దూసుకువెళ్లింది. నదిలోకి జీపు వెళ్తున్న విషయాన్ని గమనించిన వెంటనే జీప్లో ఉన్న మరో యువకుడు కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే జీపును డ్రైవ్ చేస్తున్న నిమ్మకాయల శ్రీధర్ నదిలో గల్లంతై మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్. స్వాతి, నిన్న రాత్రి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి అంతర్వేది అన్న చెల్లెలు గట్టు వద్దకు వెళ్లిన ఒక ముగ్గురు యువకులు అందులోనే ఒక యువకుడు గల్లంతు కావడం జరిగింది. జీప్ తోటి అక్కడ అన్న చెల్లెలు గట్టు దగ్గర నుంచి మలుపు తిరిగే సమయంలోని మలుపు గుర్తించకుండా నేరుగా గోదావరిలోకి వెళ్ళిపోవడంతో అక్కడ జీపుతో సహా గోదావరిలోకి వెళ్ళిపోయి మునిగిపోవడం జరిగింది. అయితే ఆ అబ్బాయి పేరు నిమ్మల శ్రీధర్. ఆ నిమ్మల శ్రీధర్ యొక్క జీపుని నడుపుకుంటూ గోదావరిలోకి వెళ్ళిపోతుందంటే నిమ్మల శ్రీధర్ యొక్క మృతదేహం కూడా లభ్యమవడం జరిగింది. ఆ జీపును కూడా పోలీసులు గుర్తించారు. జీపును మళ్ళీ క్రేన్ల సాయంతో అలాగే వివిధ జాలర్ల సహాయకారంతో అక్కడ అంతా జీపును బయటకు తీయడం జరిగింది. జీపుని తీసిన తర్వాత అందులోని ఈ శ్రీధర్ యొక్క గుర్తించి ఆ మృతదేహాన్ని వెంటనే రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా మృతదేహాన్ని అనంతరం పోస్ట్ మార్టం నిర్వహించి తర్వాత అక్కడ మృతదేహాన్ని శ్రీధర్ యొక్క కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే ఈ మేరకు రాజోలు పోలీసులు అయితే ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది. అయితే అంతర్వేది బీచ్ లోని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కాకినాడ నుంచి ముగ్గురు యువకులు రావడం జరిగింది. అందులో ఇద్దరు యువకులు అయితే ఒక యువకుడు అక్కడే ఉన్న రూమ్ లో అక్కడ వాళ్ళు తీసుకున్న బీచ్ లో తీసుకున్న ఒక రూమ్ అది తీసుకున్నారు. ఆ రూమ్ లోనే అక్కడ ఒక యువకుడు ఉండిపోవడం జరిగింది. ఇద్దరు యువకులు అయితే అర్ధరాత్రి 11:30 సమయంలోని తార్ జీప్ లోని సముద్రం ఒడ్డున ఉన్న దగ్గరికి వెళ్లి ఆ జీప్ లో నడుపుకుంటూ వెళ్ళడం జరిగింది. వెళ్లి అక్కడ ఈ న్యూ ఇయర్ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ బీచ్ అంతా కూడా తిరుగుదామని చెప్పేసి ఆ తార్ జీప్ లోనే వాళ్ళంతా కూడా వెళ్లి ఆ జీప్ ఒడ్డున వెళ్తున్న సమయంలోనే ఈ అన్న చెల్లెలు గట్టు దగ్గర లోపలికి వెళ్లే దగ్గర మలుపు ఉంటది. అయితే ఆ మలుపును గుర్తించకుండా నేరుగా వాళ్ళు గోదావరిలోకి ఆ జీప్ తో సహా వెళ్ళిపోవడం జరిగింది. ఆ జీప్ తోటి వెళ్ళిపోయి ఆ ఒక యువకుడైతే వెంటనే అక్కడ జీప్ లో నుంచి జీపు సముద్రంలోకి వెళ్ళిపోతుందని చెప్పి గుర్తించిన తర్వాత అక్కడ ఆ అబ్బాయి వెంటనే అక్కడ బయటికి ఉరికేయడం జరిగింది. దీంతో అతడు ప్రాణాలతోటి బయటపడ్డాడు. అయితే మరొక యువకుడైన నిమ్మకాయల శ్రీధర్ అయితే అక్కడ జీపుతో సహా అక్కడికే గోదావరిలోకి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఆ జీప్ కూడా ఆ గోదావరిలోకి వెళ్ళిపోవడంతో జీప్ కూడా కొద్దిసేపు లైట్లు వెలిగి తర్వాత ఆరిపోతున్న సమయంలోని అక్కడ స్థానికులు కూడా ఎవరూ లేరు. అయితే ఈ సమయంలోని ఆ రూమ్ లో ఉన్న యువకుడికి ఫోన్ చేసి ఇలాగ మేము జీప్ తో సహా గోదావరిలోకి వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేయడంతో వెంటనే వాళ్ళు కూడా పోలీసులకి సమాచారం అందించడం జరిగింది. అయితే రాత్రి అయిపోవడంతో వాళ్ళు అంతా కూడా బయటకు తీయటం అనేది చాలా కష్టతరమైన పని. వ్యక్తులకి మళ్ళీ ఉదయం అంతా కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఈ గాలింపు చర్యల్లో అక్కడ జీపుని ముందుగా గుర్తించడం జరిగింది. ఆ జీపులోనే డ్రైవింగ్ చేస్తూ ఈ శ్రీధర్ ఉండిపోవడంతో అక్కడ అతను బయటకు రాలేకపోయిన పరిస్థితి ఉన్నది. దీంతో ఆ గల్లంతైన యువకుడు మృతదేహాన్ని ఆ శ్రీధర్ యొక్క మృతదేహాన్ని అతి కష్టం మీద పోలీసులు జాల సహాయంతో బయటికి తీసి తాళ్లతోటి
ఆ క్రియలతోటి బయటికి లాగిన తర్వాత ఆ మొత్తం జీవితం సహా బయటికి తీశారు. అయితే ఆ బ్రీచ్ లోని ఆ శ్రీలత యొక్క మృతదేహం ఉండడం చూసి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరై విలిపించడం జరుగుతుంది. అయితే దాంతో ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి అక్కడ రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ప్రస్తుతం తరలించడం జరిగింది. అక్కడ తరలించి అక్కడ మరికొద్ది సేపట్లోనే అక్కడ ఆ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి ఆ శ్రీధర్ యొక్క మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించనున్నారు. అయితే దీని మీద సకినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు అలాగే కేసు దర్యాప్తు చేయడం కూడా జరుగుతున్నది. అయితే అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది ఆ యువకులను అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకనే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.